మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునే ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులునూ నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మా పితరుడు చేసిన స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన గొప్ప దేవ తండ్రి, మీరిచ్చిన ఈ వాక్యములు బట్టి నాయన మీకు వినలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏ తెగులును మా గుడారము సమీపించదు నాయన తండ్రి. మేము తొట్టిల్లు పడినప్పుడు ప్రభువా మీ దేవదూతలు మాకు సహాయం చేసి తండ్రి నేను పడకుండా పట్టుకుందని మీరు వాగ్దానం చేసి ఉన్నారు నాయన తండ్రి. మీ బలమైన దక్షిణ హస్తమును చాచి ప్రభువా నా చేయిని అందుకోనండి నాయన. నన్ను నీ బిడ్డగా మార్చుకోనండి ప్రభువా తండ్రి. మీ బాహువులో ప్రభువా నన్ను తండ్రి సేదదీరనివ్వండి నాయన. మీ కుడి పార్శ్వమున ప్రభువా నేను ఆనుకొని విశ్రమించేలాగున ఆశీర్వదించండి నాయన. శోధనలు, వేదనలు ప్రభువా, చీకటి తలంపులు నాయన మా శరీరంలో, మా ఆత్మలో తోటి, మా ఆలోచనలలో రాకుండా ప్రభువా మీ సహాయతను దయచేయండి నాయన.
తండ్రి, ఎక్కడ ఏ బిడ్డ ప్రభువ విరిగి నెరిగిన హృదయంతో వేదనతో నాయన ప్రార్థించుచున్నాడో ప్రభువ, వారందరినీ మీరు కాచి కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ మోకాలు ఉంచి ప్రభువ మిమ్మల్ని స్తుతించేలాగున ఆశీర్వదించండి. త్వరలో రాబో మీకై ప్రభువ మేమంతా ఎదురు చూచి నిరీక్షణ కలిగి జీవించేలాగున ప్రభువ మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్.